ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టాలండి. డైరెక్టర్స్ అందరూ కూడా ఉత్సాహంగా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్. ప్లే భయ్యా. ఏమండి, ఈరోజు ఇచ్చేసినటువంటి డైరెక్టర్స్ అందరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ. ఏమండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్క డైరెక్టర్ తీసిన సినిమా సమాజాన్ని మారుస్తూ ఉందమ్మా. సందేశమైన చిత్రాలు వస్తూనే మనం అభినందించగా తప్పదు. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. అందరూ సంతోషంగా ఉండాలి. డైరెక్టర్స్ అందరూ అయిపోయా. జై శ్రీమ. జీవితంలో మనిషి మార్పు చెందాలి అంటే ఒక సినిమా ప్రభావితం చేస్తుంది. ఆ సినిమా ప్రభావితం చెయ్యాలంటే ఎన్నో గొప్ప సినిమాలు తీశారు కదా. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఏమండి, ఎంత మంచిది. తౌడు తాగాలి, ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ తాకండి. మిత్రం సింగ్, మే బాయర్ బహను, అందరూ బాగున్నారా? ఐ లవ్ ఆల్ డైరెక్టర్స్. కొంచెం వచ్చు. ఇండియా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. ఐ లవ్ మై ఇండియన్ డైరెక్టర్స్ అండ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్. ఆల్ ది సక్సెస్ఫుల్. మీ సోనియా గాంధీ హో. ఐ విష్ యూ ఆల్ డైరెక్టర్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏం మాట్లాడుతున్నారయ్యా? కూర్చో. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ముందు ఇలాంటి చక్కటి కార్యక్రమం చేయడం అనేది మరొకటి కాదని, ఈరోజు ఇంతమంది తెలుగు పరిశ్రమలో చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, తీస్తున్న సినిమాలు ఎంతో అభినందనగా ఉన్నాయని ఈరోజు చెప్తా ఉన్నాం. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఈరోజు తెలుగు జాతి ఈరోజు ఇంత గర్వించదగ్గ ప్రపంచ స్థాయిలో వెళ్ళిందని చాలా ఆనందంగా ఉంది. ఏందో లొల్లి ఇట్లా ఉంటుంది. ఈరోజు మన హైదరాబాద్ ప్రపంచంలో పానీడే సినిమా అయింది. తెలుగు దర్శకులందరూ ధన్యవాదాలు చేస్తున్నాను. అన్నలకు చెల్లెలకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడుకుంటా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అన్నలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలి. అరే బాబోయ్, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది డైరెక్టర్లు అందరూ కూడా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాకు కూడా క్యారెక్టర్లు ఇవ్వండి. చూశారా, అసలుకి దీనికి పేరు పెట్టిందే నేను డైరెక్టర్స్కే. ఇది స్టార్ట్ చేసింది నేను. అవునా కాదా? జ్యోతి లేదు ఇక్కడ. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు తెలుగు పరిశ్రమ అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం జరగడం నిజంగా చాలా అదృష్టం. సినిమా పరిశ్రమ ముందుకెళ్ళాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి. నిజంగా ఇంతమంది డైరెక్టర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జానకి మామూలుగా ఉండదు. జానకి ఈరోజు డైరెక్టర్లు అందరూ కలిసి నా ఎలా అద్భుతమైన కార్యక్రమం పెట్టారు. జానకి నిజంగా ఇంతమంది దర్శకులు చూస్తున్నప్పుడు గురువు గారు దాసరి నారాయణ గారు చేసిన ఆ సేవలు ఏవిచ్చి తీర్చగలవు ఆయన రుణం. మ్యాన్సన్ హౌస్ బ్రదర్స్ సీజన్ 2 లాగా దర్శకుడు అంటే దేవుడు, అంటే నాన్నగారు. మరి అందరూ సంతోషంగా ఉండాలని నేను ముందే చెప్పాను. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలంటే సినిమాలు హిట్ అవ్వాలి. డైరెక్టర్స్ చాలా బాగా తీస్తున్నారు. అంటే ఈరోజు తెలుగు పరిశ్రమ ఉన్నతంగా ఉందంటే ఈరోజు నేను వ్యక్తిగతంగా సంతోషిస్తాను, ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను ముందే చెప్పాను. గురువుగారు దాసరి గారితో ఉన్న అనుబంధం తెలుగు పరిశ్రమ అదే విధంగా ముందుకెళ్ళాలని ఆ షిరిడీ సాయినాథ్ బాబా మాలంటే సిగ్గేస్తుండాలి. అందరూ కూడా ఇంతమంది ముందు మాలంటే సిగ్గు. ఐ లవ్ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్. ఏమండి ప్రెసిడెంట్ గారండి, అట్లా ఉంటుందండి సిట్టుబాబు గారి దెబ్బ అంటే. అందరూ కూడా సంతోషంగా ఉండి ముందుకెళ్ళాలండి. ఇలా ఉంటుందండి మన రంగస్థలం గురించి. ఏంటి ఇందానని చూస్తున్నాను, లైఫ్ లేదంటే అనుకుంటా చేశాను భయ్య. మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలి. వాట్సాప్ మా రౌడీ గాయ్స్. నిజంగా ఇంతమంది డైరెక్టర్స్ చూస్తున్నప్పుడు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ మీరు లవ్ చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జీవిత యాంకరింగ్ చేస్తున్నారు. నేను రాలేకపోయాను. నాకు చాలా హ్యాపీ. ఒక్కసారి ఈ డైరెక్టర్స్ అసోసియేషన్కి నేను ఇచ్చిన వాయిస్ పవర్ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఏవీలో నేను ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరిని చూస్తున్నప్పుడు ఈ సినిమా పరిశ్రమలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా సంతోషంగా ఉందండి. అందరూ అదేవిధంగా ముందుగా ఐక్యత వెళ్ళాలి. ఈరోజు డైరెక్టర్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చెన్నైలో ఉండి రాలేకపోయాను. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. తెలుగు పరిశ్రమ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి. తెలుగు పరిశ్రమ ఆ కళ మా తల్లి
అందరూ తెలుగు పరిశ్రమ బాగుండాలి, తమ్ముడు గట్టిగా చెప్పలు కొట్ట, అందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు ఒక్క మాట ఓసే అరుంధతి, ఈ సినిమాలంతా ప్రపంచంలో సంతోషంగా ఉండాలమ్మా బొమ్మలే. ఏమంటే నేను బుద్ధే చెప్పా, తెలుగు పరిశ్రమ ఐ లవ్ యూ, నేను సినిమా కోసం కష్టపడతా, సినిమాలోనే ఉంటా. ఐ లవ్ డైరెక్టర్స్ ఏంటి రాజా అన్నా, అందరు డైరెక్టర్స్కి ఆల్ ది బెస్ట్ అన్న, ఎన్నో జరుపుకోవాలి. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందో, ఎస్ అంటే శివుడ. తెలుగు దర్శకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను లేకపోయినా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండు. దర్శకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆనందంగా ఉండాలి. ఏంటి అంటే వాడినారా మా ఇంట్లో? ఏమప్పా, అందరూ సంతోషంగా ఉండాలి అభి, అందులో మనం ఉండాలి. ఈరోజు తెలుగు పరిశ్రమలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అభినందించే విషయం. అందరూ కూడా దర్శకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు పరిశ్రమ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే అమంతా సెటప్ పేజ్ రైస్, ఆ చెరక తేటలో చాటడి బియ్యం లగెత్త కొడితే లడ్డండ. అయితే ఓకే, ఏంటి సినిమా తీయాలి కదా, అయితే ఓకే బావా. ఈరోజు దర్శకులు లేవురా బావా, చాలా మంది పెద్ద పెద్దలు వచ్చారు బావోయ్, నువ్వు కూడా సాయంత్రం ఫిలిం ఛాంబర్ రావాలి బావా. చాస్ని తసారావుల పొట్టు ఎస్పి డొక్కలో కొట్టి డిక్కీలో ఎట్టేగలను నేను అనుకున్నాను. మనిషి అన్నాక కహాసంత కళా పోసరు ఉండాలి. అందరూ సంజయ్ ఓడి పిచ్చి పుల్లన్న, ఓడి పిచ్చి చెక్కన్న, అందరూ సంతోషంగా ఉండాలి. లల్లులు అబ్బో జాంబో కియ్యో అయ్య బాబాయ్, ఈరోజు మామూలు సంతోషం కాదు. డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ అందరు కూడా సంతోషంగా ఉండాలని కోరు. అక్క వచ్చేసావా, ఏమక్క నీ ఆవేశం అన్నా? అందరికి నమస్కారం అన్నా. మగజాతాను ముత్యాలు డైరెక్టర్స్ వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఏమాత్రం దర్శకులు అందరూ చేస్తున్నారు, సినిమా పరిశ్రమ బాగుండాలి, అందరూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ భయం చూస్తే నాకు భయం వేస్తుంది రాఘవా. ఇదిగో అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఏమండి సావిత్రి గారు, ప్రతి డైరెక్టర్ మమ్మల్ని కామెడీగా చూపించడం వల్లే ఇలా ఉన్నామండి. నా కరివేపాకు మీ జాడిలో నా ఆవకాయ. ఏమండి ప్రతి ఒక్కరు అల్లడో గారు, ఏ రోజు డైరెక్టర్స్ డే సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండి ముందుకెళ్ళాలి. సో బేసిక్గా నా పాయింట్ ఏంటంటే, సో డైరెక్టర్ ఆఫ్ వ్యూలో తను ఏం చేయాలనుకుంటా చేసుకుంటూ ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తాను. మీరేట్రా అందరు కూడా ఒక సంతోషం, ఉత్సాహం, ఐక్యతతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. తెలుగు పరిశ్రమలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాకేష్ మాస్టర్. అందరూ కూడా బాగుండాలండి. నా నమస్కారాలు పెద్దలందరికీ. హాయ్ అండి, నేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇంత చక్కటిగా నాన్ స్టాప్గా మీ అందరినీ ఈ బ్రీత్లెస్ మిమిక్రీతోటి నవ్వించే అలరించే గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరొక ఎంట్రీతో మీ అందరి మనస్ఫూర్తిగా నవ్విస్తా. థ్యాంక్ యూ. ఓవర్ టు మేడం. Thank you, Ravi garu. It was awesome.